హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్, మనీ పవర్ ఎక్స్పర్ట్ హర్ని వినుకొండ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, చాలా మందికి డబ్బు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో. మరి ఈ డబ్బు సంపాదించాలి, కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటి టైంలో మనకి డబ్బు రావాలి అనేసి అంటే ఏదైనా టెక్నిక్ ఉందా, లేదంటే అఫర్మేషన్ ఏదైనా చేసుకోవచ్చు అని అంటారా? మనకున్న ఏ కోరికైనా సరే అంటే ధనం మూలం ఇదం జగత్ అన్నాం. అంటే మనం ఏదైనా ఒక మనం ఎంత సంపాదించినా ఏది చేసినా కూడా మనకి ఎన్ని వర్క్స్ చేయనివ్వండి, ఎంత పని చేసినా కూడా ఆ డబ్బు కోసమే పనిచేస్తాను. ఇప్పుడు కొంతమందికి పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుడతారు. కొంతమంది ఏంటి మిడిల్ క్లాస్లో ఉంటారు, కొంతమంది లోయర్ మిడిల్ క్లాస్లో ఉంటారు. ఇటు లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు డే టు డే లైఫ్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటు హై లెవెల్లో ఉన్న వాళ్ళు బాగానే ఉంటుంది. ఎటొచ్చి మిడిల్ క్లాస్‌లో ఉన్న వాళ్ళు ఏంటంటే అటు ఉండలేక, ఇటు ఎళ్ళలేక చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అంటే ఏదన్నా సరే అనుకోని ఖర్చులు రావటము, స్కూల్ ఫీజు పెరగటము. ఇప్పుడు దానికి తగ్గట్టు మనకి సాలరీస్ అనేవి చాలా బాగా కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు. ఎంత వచ్చినా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా పెరిగిపోయింది. ఇప్పుడున్న రోజుల్లో సామాన్యుడు కూడా బతకాలంటే మినిమమ్ 20,000-50,000 లేనిదే ఎవరు బతకటానికి లేదు. చాలా తక్కువ చెప్పాను నేను ఇక్కడికి. అంటే అంతగానో ఖర్చులనేవి పెరిగిపోయినాయి. మరి ఎంత సంపాదించినా, ఇద్దరు సంపాదించినా కూడా చాలని జీతం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మనిషి ఎంత టెన్షన్ ఫీల్ అవుతా ఉంటాడు, ఎంత ఇబ్బంది పడతా ఉంటారు. మన ఆలోచన అంతా ఎక్కడ తిరుగుతూ ఉంటది. అరే! నేను ఈ ఖర్చు కట్టాలి. ఎంత కట్టాలంటే నాకు డబ్బులు లేవు. ఏం చేయాలి? అంతా కూడా మనలోనే ఉంది. మన థాట్ ప్రాసెస్ మార్చుకోనంత కాలం, మన మైండ్ సెట్ మార్చుకోనంత కాలం ఎక్కడి నుంచి కూడా మనకి డబ్బులు రావు. ఏ వర్క్ చేసినా కూడా, ఎంత పూజలు చేసినా, ఎంత మన దేవుడి చుట్టూ తిరిగినా, ఎన్ని ప్రదర్శనలు చేసినా, ఎన్ని చేసినా, ఎన్ని అఫర్మేషన్ చేసినా కూడా మనకి ఏది రాదు. కానీ ఇక్కడ మనం అనుకున్న కోరికల్ని లా ఆఫ్ అట్రాక్షన్‌లో చాలా అంటే ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత అవ్వాల్సినవి కూడా, ఎప్పుడో జరగాల్సినవి కూడా మన మైండ్ సెట్‌ని మార్చుకొని, మన మీద మనం కంట్రోల్ తెచ్చుకొని, మనం అనుకున్న అంటే చాలా మందికి కోరికలు నెరవేరకపోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళకి మన జీవితంలో ప్రతి మనిషికి చాలా తక్కువ కావాలి. తెలుసా? అంటే తక్కువ అనేది తక్కువ మీన్స్ నా ఉద్దేశము డబ్బులు తక్కువ కాదు. అంటే ప్రతి మనిషికి అవసరమయ్యేది చాలా చిన్న చిన్నవే. చూడండి, లైఫ్ అనేది 4 అక్షరాలే. అవునా? కానీ జీవించాల్సింది 100 ఇయర్స్. అంటే కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ. 100 ఇయర్స్ జీవించాలి. అవునా కాదా? అందులో ప్రతి మనిషికి కావాల్సిందేంటి? 5. ఒకటి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, మంచి రిలేషను, మంచిగా స్పిరిచువల్‌గా వెళ్ళటం, మనశ్శాంతిగా బతకటం. అల్టిమేట్‌గా వీటన్నిటి చుట్టూతా తిరిగే ప్రతి దాంట్లో ఉందేంటి? సంతోషం. అంటే మనం జాబ్ చేసినా, పిల్లల్ని చూసుకున్నా, ఎవరికైనా కొనిపెట్టినా, ఇంట్లో వాళ్ళ అవసరాలన్నీ తీర్చినా, మనం ఇంట్లో వంట చేసినా, ఏది చేసినా దీని వెనకాలన్న కీ పాయింట్ ఏంటి? సంతోషం. ఈ 5 కదా కావాల్సింది. ఈ 5టిని సంపాదించాలంటే దీనికి చాలా అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ మనం యద్భావం తద్భవతి. మనం ఏదనుకుంటే అది జరుగుతది. శ్రీకృష్ణ భగవాన్ చెప్పి నీకు కావాల్సిన ప్రతి సంకల్పాన్ని నువ్వు పొందితే ఎంత హ్యాపీగా ఉంటావో, అది పొందినందుకు హ్యాపీగా తీసుకోకుండా దీన్ని అంటే ఒక జాబ్ ఎగ్జాంపుల్, ఒక జాబ్ కావచ్చు. లేదంటే ఇప్పుడు కట్టాల్సిన డబ్బులు ఒక 50,000 కట్టాల్సిన అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్‌కమ్ ఉంది. ఈ ఇన్‌కమ్‌ని కట్టాల్సిన దాంట్లో నుంచి కట్టలేకపోవడానికి కారణాలు ఏంటంటే ఒక 96% బ్యాక్ చేస్తాం. అంటే అంటే ఇక్కడ మనదంతా కూడా ఇంటెలిజెన్స్ మన మీద ప్రభావం చూపిస్తది. అంతే కదా! తెలివి గల వాళ్ళు ఏం చేస్తారు? ఉల్టా ఆలోచన చేస్తాం. అంటే ఇది ఎలా వర్కౌట్ కాదు, ఏ విధంగా జరుగుతది, ఎలా జరుగుతది అని చెప్పి ఆలోచన చేస్తాం. అదే అమాయకంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఎళ్లి ఒక కోరిక నెరవేరుతుంది అంటే, ఆహా! భగవంతుడు చెప్పారు ఈరోజు నీది నెరవేరుతదంటే ఇప్పటి వరకు చేసాము రాలేదు. ఇది చేస్తే వల్ల మనకి బెనిఫిట్ అవుతుంటే ఇంక మనకి ఏ ఆప్షన్ లేదు. చేయటమే పని కదా! ఆ ఒక్క పని చేస్తే మనం సక్సెస్ అవుతామంటే ఈ పని చేయకుండా ఉండడానికి 100 కారణాలు ఎతుకుతాం. ఎవరి దగ్గర ప్రాబ్లమ్ ఉంది? మనలోనే ప్రాబ్లమ్ ఉంది. అందుకే ఫస్ట్ మన మైండ్ సెట్ చేసుకొని, మనం పూర్తిగా ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మనం ఆల్రెడీ జరిగితే ఎంత హ్యాపీగా ఉంటామో ఆ హ్యాపీనెస్‌గా ఉండడానికి ఈ అఫర్మేషన్స్ రాసుకోవాలి. ఈ అఫర్మేషన్ మనం ప్రతిరోజు సెంటెన్స్ ఫార్మ్ చేసుకొని, అంటే ఇప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్‌కమ్ ఒక 50,000 కట్టాలనుకున్నాం. కట్టాలనుకున్నప్పుడు దానికి ముందుగా చేయాల్సిందేంటి? ముందు ప్రశాంతంగా, సానుకూలంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ సానుకూలంగా ఉండి అఫర్మేషన్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏం చేయాలి? నాకు ఊహించని మార్గాల ద్వారా ఈ 50,000 రూపాయలొచ్చి నేను అనుకున్నది
పనులన్నీ కూడా పూర్తి చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. లేదు నాకు అన్ఎక్స్‌పెక్టెడ్ ఊహించిన మార్గాల ద్వారా నాకు 50,000 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను లేదు ఎక్కడైతే పే చేయాలనుకుంటున్నారో, హ్మ్. ఇప్పుడు సపోజ్ స్కూల్ ఫీజే పే చేయాలనుకో, నాకు ఊహించిన మార్గాల ద్వారా 50,000 రూపాయలు వచ్చినందుకు థాంక్ యూ. నేను చెల్లించవలసిన స్కూల్ ఫీజ్ చాలా సులభంగా, సునాయాసంగా చెల్లించేశాను. ఆ ఓకే. విధంగా చేసిన విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఫార్మ్ చేసి, దాన్ని ప్రతిరోజు 21 టైమ్స్ రైట్ చేయాలి. ఓకే. 21 సార్లు రాయాలి. ఓకే. పదే పదే రాయటం వల్ల ఏమవుతది? 21 టైమ్స్ 21 డేస్ రాయాలి. ఓకే. ఎందుకు రాయాలి అంటే, చాలామంది నాకొచ్చే ఒక లైన్ నేను చెప్తున్నాను అంటారు. ఓకే. చెప్తున్నాను అన్నప్పుడు ఏం చెప్తున్నాం? ఏం ఆలోచన చేస్తున్నాం? ఏం ఫీల్ అవుతున్నాం? ఓకే. అదే రాస్తున్నప్పుడు చాలామందికి రాసేటప్పుడు ఏమవుతదంటే, మనకి ఒక్కసారి ఆలోచన ఎక్కడికి పోయినా కూడా కాన్సంట్రేషన్ అనేది దాని మీదకెళ్ళిపోతది. ఓకే. తెలియకుండా త్రికరణ శుద్ధిగా దాని మీదకి మన ఆలోచన, మన మాట, మన యాక్షను, మన హ్మ్. ఊహ మొత్తం దాని మీదకెళ్ళిపోతది. ఇప్పుడు చూడండి, ఒక మూవీ తీయాలంటే డైరెక్టర్లు గనక ఫస్ట్ స్టోరీ ఎలా చేసుకొని, ఆ స్టోరీలోనే వాళ్ళు పాత్రలను చూస్తా ఉంటారు. అవును. అలాగే మనం ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు, ఆ స్క్రిప్ట్‌లోనే మన జీవితాన్ని చూడగలగాలి. హ్మ్. అంటే మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే రాసామో దాన్ని చూడటం రావాలి. అది ఎప్పుడొస్తది? ఓకే. మనం రాయిగా దాన్ని నమ్ముతాము. హ్మ్. ఒక 21 డేస్ అంటే సైన్స్ ప్రకారం ఏదైనా ఒక కోరిక నెరవేరాలన్నా, ఏదైనా ఒక పని అలవాటు చేసుకోవాలన్నా కూడా 21 రోజుల్ని మనం కంటిన్యూషన్‌గా అదే పని చేస్తే ఆటోమేటిక్‌గా 22వ రోజు నుంచి మనం ఆ పనిని హ్మ్. చేయగలుగుతాము. ఓకే. అలా చేయాలి అంటే ఫస్ట్ 21 రోజులు మనం దాన్ని చెయ్యాలి. హ్మ్. అందుకని 21 టైమ్స్ దాన్ని మీకు టైముని బట్టి, హ్మ్. చాలామంది ఇప్పుడు నాకు టైం లేదు అంటారు. ఎందుకు 15 నిమిషాలు, హ్మ్. ఒక 11 సార్లు రాయండి. ఓకే. మినిమమ్ 21 టైమ్స్ ఒక 15 నిమిషాలు చేస్తే హ్మ్. మీకు ఆటోమేటిక్‌గా అనుకున్న కోరిక నెరవేరదంటే ఒక 15 నిమిషాలు చేయలేమా? చేస్తా. చేయొచ్చు కదా! హ్మ్. కానీ ఆ 15 నిమిషాలు పెట్టటానికి మనకి ఒళ్ళొంగదు. అంటే నేను ఇంత కష్టపడి సంపాదిస్తున్నాను. అవే సరిపోవట్లేదు. నేనిప్పుడు రాస్తే మాత్రం వస్తుందా అనేసి చాలా మంది అనుకునే వాళ్ళుంటారు. ఆ థాట్ ఎవరు పెట్టారు? మనమే పెట్టుకోవాలి. మన ప్రిన్సిపల్ ఏం చెప్పుకున్నాం? ఏదనుకుంటే అది జరుగుద్ది అంటాం. అవును. నాకు వస్తది అని ఇదంతా ఎక్కడ తిరుగుతుంది? కీ రోల్ మొత్తం ఎక్కడుంది? నమ్మకం. హ్మ్. నమ్మకం కొండలను, పర్వతాలను సైతం కదిలిస్తుంది అంటారు. మనం హ్మ్. నమ్మితే ఏదైనా చేయాలి. ఒక మంత్రం చదివితే గనక 10,000 సార్లు ఒక జపం ఎలా అయితే రోజు చేస్తామో, ఆ 10,000 సార్లు చెప్పిన ఆ మంత్రానికి శక్తి ఎలా వస్తదో, మనము మన బ్రెయిన్‌లో అంటే మన సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో హ్మ్. ఏదైనా సరే ఒకటి పదే పదే నమ్మించాలి. మనకి బ్రెయిన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు అక్కడ క్లియర్‌గా చెప్తాను. ఓకే. అంటే మన సబ్‌కాన్షియస్ బ్రెయిన్ ఏమవుతదంటే, మనకి 2 రకాల బ్రెయిన్స్ ఉంటాయి. హ్మ్. ఒకటొచ్చి చేతనం. అంటే ఏదంటే అది జస్ట్ ఎలా చెప్తే అలా రిసీవ్ చేసేసుకుంటది. హ్మ్. ఇంకోటి సబ్‌కాన్షియస్ బ్రెయిన్ వచ్చేసరికి దానికి నిజం చెప్తున్నామా? అబద్ధం చెప్తున్నామా? అనేది తెలీదు. హ్మ్. లేని దాన్ని ఉన్నట్టు నమ్మించాలి. హ్మ్. అంటే ఫస్ట్ ఆ బ్రెయిన్‌ని నమ్మించాలి. నా ఓకే. దగ్గర డబ్బు లేదు. కానీ డబ్బున్నట్టు యాక్ట్ చేశామనుకో, ఆటోమేటిక్‌గా ఓకే. డబ్బు దగ్గర నుంచి అవకాశాలు మనకొస్తాయి. హ్మ్. అలాగే మీకు ఏదైతే చేయాలనుకుంటున్నారో చెల్లింపులు చేయాలి, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్‌కమ్ వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా మీ టైంని వృధా చేయకుండా, ఆ టైంని హ్మ్. మీరు ఈ విధంగా పదే పదే రాస్తూ ఉండడం వల్ల ఏమవుద్దంటే మీ బ్రెయిన్ నమ్ముద్ది. ఓకే. ఎప్పుడైతే మీ బ్రెయిన్ మీకు నమ్మడం స్టార్ట్ అవుతదో మీ లోపల మార్పు జరుగుతుంది. మిరాకిల్స్ ఒస్తాయి. ఓకే. మీరు నమ్మనంత కాలం, మీ మైండ్ సెట్ చేసుకున్నంత కాలం ఏది కూడా వర్కౌట్ అవ్వదు. ఓకే. ఎప్పుడైతే మనము ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్‌ని మనం అర్థం చేసుకొని మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తామో, ఎంతో కష్టతరమైన పనులన్నీ కూడా చాలా సులభంగా, ఈజీగా, సునాయాసంగా క్లియర్ చేసుకోగలుగుతాం. పనులు జరుగుతాయి. హ్మ్. ఎవరికైనా కూడా ఎట్లా అయినా జీవితాన్ని మనం జీవించాల్సిందే. కష్టంగా అయినా, నష్టంగా అయినా జీవించాలి. బాధలతోటి, కష్టాలతోటి భారంగా జీవించాలా? ఒక ఆటలాగా హ్యాపీగా, సరదాగా జీవిస్తూ మనం అనుకున్న ప్రతి కోరికను నెరవేర్చుకోవాలనేది మనలోనే ఉంటది. హ్మ్. దాన్ని ఎంత ఈజీగా తీసుకుంటే అంత ఈజీగా మనం ముందుకెళ్ళగలుగుతాం. హ్మ్. అంటే కొంతమంది అనుకుంటారు మ్యామ్, నేను రాసాను మ్యామ్, మీరు చెప్పినన్ని సార్లు రాసాను, చాటింగ్ చేశాను అనేసని అంటుంటారు. అయినా కూడా నాకు రాలేదు మనీ అంటారు. అసలు ఎందుకు రాదు అలా? ఇక్కడ రాకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి దాని మీద బిలీఫ్ లేకపోవడం. అంటే ఓకే. మన థాట్‌లో రాయటం మాత్రం హ్మ్. నాకు వస్తుంది అని రాస్తున్నాం. లోపల మాత్రం నాకు వస్తుందో రాదో అని భయపడతాను. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది చెప్తారు గదా! ప్రేమ, ధైర్యం, భయం ఒక చోట ఉండవు. హ్మ్. ధైర్యం ఉంటే భయం ఎళ్ళిపోతది. భయం ఉంటే ధైర్యం ఉండదు. ఓకే. అలాగే నమ్మకం, అపనమ్మకం ఒక దగ్గర ఉండవు. హ్మ్. నమ్మకం ఉంటే ఖచ్చితంగా జరిగి తీరుతది. ఓకే. అపనమ్మకం ఉంటే జరగదు. ఓకే. ఎప్పుడైతే అది ఇంకొకటి చాలా మందికి ఇక్కడ చెప్పాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, కొంతమందికి ఎన్ని డేస్‌లో వచ్చేస్తది అనుకుంటారు.
అంటే మ్మ్. లా ఆఫ్ అట్రాక్షన్ మేము నమ్ముతున్నాం, మేము రాసేస్తాము వస్తా. వాళ్ళ నమ్మిన నమ్మకాలను బట్టి ఎవరు ఎలా బిలీవ్ చేస్తారో, ఎవరైతే ఎలా ఫీల్ అవుతారో, చాలా మందికి ఈ కోరిక నెరవేరుతుంది అనుకున్నప్పుడు నేను ఇది చేసేసాను, అది చేసేసాను, వచ్చేస్తుంది నా బిలీఫ్. నిజంగా మనసా వాచా త్రికరణ శుద్ధిగా ఒక కోరిక నెరవేరితే పైకి వాళ్ళు ఎంత చెప్పినా కూడా మానసికంగా అంటే త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు వాళ్ళ కోరిక పూర్తి నమ్మకం అంటే భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి గారు చెప్పినప్పుడు నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అన్నట్టుగా ఎవరైతే నమ్మి చేస్తారో వాళ్ళకి 100% రిజల్ట్ వస్తది. అది 3 క్షణాల్లో రావచ్చు, 30 రోజుల్లో రావచ్చు, 3 నెలల్లో రావచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, జీవితకాలం పట్టొచ్చు. ఎందుకంటే ఓకే. పైకి మాత్రం చేస్తున్నట్టుండి లోపల వాళ్ళకి నమ్మకం లేకపోతే ఏమీ చేయలేదు. అప్పుడు వాళ్ళు కంటిన్యూ సాధన చేయటమే పని. ఓకే. సాధన చేస్తూ దాని గురించి తెలుసుకుని చిన్న చిన్న కోరికలుంటాయి. ఇప్పుడు అదే అవును. రూ. 1000 రావాలి, 500 రావాలి స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఏదైనా అనుకోకుండా ఏదైనా చిన్న కోరిక అనుకున్నా ఈజీగా అయిపోతది. మ్మ్. కానీ దానికెళ్ళేసరికి మనం పట్టుకోకూడదు. మ్మ్. అంటే చాలా ఇది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. ఓకే. ఎందుకంటే ఇది ఆ కాన్సెప్ట్ చాలా మంది ఏమవుతది, దాన్ని గట్టిగా ఇలా పట్టుకుంటారు. మ్మ్. నాకెప్పుడొస్తది, ఎప్పుడొస్తది అని ఆతృత ఉంటది. అవును. ఇలాంటివి కొన్ని ఉండకూడదు. ఆతృత ఉండకూడదు. దాన్ని కొంచెం పేషెన్సీగా ఉండాలి. ఓపికతోటి ఉండాలి. ఆల్రెడీ జరిగిపోయినప్పుడు ఇంకా జరగలేదంటానికి ఛాన్స్ ఏది? అవును. అంటే ఒక కోరిక జరిగిపోయిందని అఫర్మేషన్ పెట్టాం. యద్భావం తద్భవతి అంటే మనం ఏదనుకుంటే అది నెరవేరిపోయిందని. అయిపోయినప్పుడు ఇంకా అన్న మాట రాదు కదా! అవును. ఈ చిన్న లైను. మ్మ్. ఆల్రెడీ అయిపోతే నెరవేరలేదు అనే థాట్ వచ్చిందంటే ఎవరి థాట్‌లో ప్రాబ్లమ్ ఉంది? ఓకే. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది. ఆల్రెడీ అయిపోయిందనుకో థాంక్ యూ చెప్తున్నాం. అవును. మరి ఇంకా నాకు కాలేదే అని బాధపడుతున్నాం. మ్మ్. మరి రెండిటికి మ్యాచింగ్ లేదు గదా! అందుకని అవును. ఒక్కసారి దాన్ని చూసుకొని దాని కాన్సెప్ట్ తెలుసుకొని దాన్ని బాగా అప్లై చేసుకుంటూ ఒక ఆటలా సీరియస్‌గా తీసుకోకూడదు. ఓకే. దాన్ని ఆటలాగా చాలా సరదాగా, హ్యాపీగా, సంతోషంగా చేయాలి. ఓకే. అప్పుడు 100% నెరవేరుతది. ఓకే మ్యామ్. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనీ రావాలి అనేసనంటే చేస్తే నెరవేరుతుంది అనేసి చాలా చక్కగా చెప్పారు మ్యామ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.